మార్గశిర సోమవారం కథ. ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు. మార్గశిర సోమవారం కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారి సమస్త పాపాలు మొత్తం కాలి బూడిదైపోతాయి అంటారు. కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. ఇక కథలోకి వెళితే, ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీనగరానికి వెళ్తున్నారు. వారికి గంగా నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండడం కనిపించింది. అది చూసిన పార్వతీదేవి శివుడితో ఇలా అంది: స్వామి, ఇంతమంది గంగా నదిలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అనే సందేహాన్ని వెలిబుచ్చింది. అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, ఇప్పుడు నేనొకటి చెబుతాను, నీవు ఆ విధంగా చెయ్యి, అప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏమి చేయాలో చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఆ ప్రకారంగా పండు ముత్తైదువ రూపం ధరించి గంగా నదిలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది ఆమె పతి ప్రాణాలు కాపాడడానికి సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, అయ్యా, నా భర్తకు ఒక శాపం ఉంది. పాపాత్ములెవరైనా ఆయనను ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. అందుకే మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి అని హెచ్చరిస్తుంది. ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రం నదిలోనికి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుణ్ణి రెక్కపుచ్చుకొని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూ, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మంగళ్యాన్ని కాపాడావు. నీవే పాపాలు చెయ్యలేదా అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, అమ్మా, నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడనయ్యాను. పవిత్రమైన గంగా స్నానం చేసి నా పాపాలను పోగొట్టుకున్నాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నించాను అని చెప్పాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని ధన సంపదను ప్రసాదించి తిరిగి వినువీధుల్లో విహరించసాగారు. అప్పుడు పరమేశ్వరుడు, చూశావా దేవి, విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైంది అన్నట్లుగా పార్వతీదేవి చిరునవ్వుతో తల పంకించింది. పూర్వం ప్రయాగ క్షేత్రానికి సమీపంలో గంగా నదీ తీరాన ధర్మకీర్తి అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను వేదాలను చదవకపోయినా అతని నరనరాల్లో ధర్మం, న్యాయం జీర్ణించుకుపోయి ఉండేవి. అతను భిక్షాటనతో జీవిస్తూ తనకు దొరికిన దానిలో పశుపక్షాదులకు కూడా భాగం పెట్టి ఆ తరువాతే తాను భుజించేవాడు. అతని చిన్న గుడిసెల చూరులో ఒక చిన్న పిచ్చుక గూడు కట్టుకొని ఉండేది. ఆ పిచ్చుక మాత్రం ప్రతిరోజు ధర్మకీర్తి పెట్టే మెతుకులను తింటూ అతనిని నిష్కల్మషమైన జీవితాన్ని, అతని దైవశక్తిని గమనిస్తూ ఉండేది. అది సాధారణ పిచ్చుక కాదు. పూర్వజన్మలో ఆ పిచ్చుక అహంకారి అనే ఒక ధనిక వైశ్యుడు. అతను అపారమైన సంపద కలవాడు, కానీ పరమలోభి, దైవభక్తి లేనివాడు. అతను ప్రజలందరూ దీపాలు వెలిగించి ఉపవాసాలు చేస్తుంటే వారిని చూసి ఇలా అనేవాడు: ఈ వెర్రి నమ్మకాలతో సమయాన్ని, డబ్బును వృధా చేస్తున్నారు అని ఎగతాళి చేసేవాడు. ఒక సోమవారం నాడు ఒక నిరుపేద బ్రాహ్మణుడు అతని ఇంటి ముందు ఆకలితో సొమ్మసిల్లి పడిపోయాడు. అహంకారి అతన్ని చూసి పని చేయకుండా దేవుడి పేరు చెప్పి తిరిగితే ఇలానే పడి ఉంటారు అని కసురుకొని కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఆకలితో అక్కడే ప్రాణాలు విడిచాడు.
ఈ మహాపాపం వల్ల అహంకారి మరణానంతరం యమలోకంలో చిత్రగుప్తుడు ఇలా అన్నాడు: నీవు ధనం ఉండి కూడా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టలేదు. నీవు ఒక జీవి యొక్క ప్రాణం కంటే నీ సంపదకే ఎక్కువ విలువ ఇచ్చావు. అందుకే నీవెవరికీ ఉపయోగపడని, ఎవరి దయాదాక్షిణ్యాలపైనో ఆధారపడి బ్రతికే ఒక చిన్న పిచ్చుకగా జన్మిస్తావు. ఎప్పుడైతే నీవు నిస్వార్థమైన దానం, భక్తి యొక్క విలువ గ్రహించి ఒక పుణ్యకార్యానికి కారణమవుతావో అప్పుడే నీకు విముక్తి అని శపించాడు. ఆ విధంగా అహంకారి తన పూర్వజన్మ స్మృతితో ఒక పిచ్చుకగా జన్మించి ధర్మకీర్తి గుడిసెను చేరాడు. ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది. ఒక కార్తీక సోమవారం నాడు ధర్మకీర్తి యథావిధిగా గంగా స్నానం ఆచరించి ఉపవాసం ఉండి శివనామస్మరణతో తన గుడిసెకు తిరిగి వచ్చాడు. ఆ రోజు అతను భిక్షాటనకు వెళ్ళలేదు. ఆ రోజు ఆ శివయ్యకు నా ఉపవాసమే నైవేద్యమని భావించాడు. అతడు గుడిసెలో శివధ్యానంలో కూర్చున్నాడు. ఆకలితో ఉన్న ఆ పిచ్చుక రోజులాగే అతను మెతుకులు వేస్తాడని ఎదురు చూసి చూసి విసిగిపోయింది. దానికి విపరీతమైన ఆకలిగా ఉంది. అప్పుడది గుడిసెలో ఒక చిన్న మూలన వెలిగించి ఉన్న ప్రమిదను చూసింది. ఆ ప్రమిదలో ఎవరో భక్తులు దానంగా ఇచ్చిన ఆవు నెయ్యి ఉంది. ఆ నెయ్యి వాసనకు ఆకలితో దానికి నోరూరింది. ఆ నెయ్యిని తాకాలనే ఆశతో అది ఎగిరి ఆ ప్రమిద అంచుపై వాలింది. అది నెయ్యిని తాకడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని రెక్క దీపపు వత్తికి తగిలి ఆరిపోయే స్థితిలో ఉన్న దీపం ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలగడం మొదలుపెట్టింది. అదే సమయంలో దాని రెక్కకు కూడా నిప్పంటుకుంది. భయంతో అది గిలగిలా కొట్టుకుంటూ గాలిలోకి ఎగిరింది. దాని కాలిపోతున్న రెక్క గుడిసె పైకప్పు కంటుకొని ఆ పాత గుడిసె ఒక్కసారిగా భగ్గున మండడం మొదలుపెట్టింది. అప్పుడు ధ్యానంలో ఉన్న ధర్మకీర్తి వేడి పొగకు ఉలిక్కిపడి లేచాడు. తన గుడిసె కాలిపోతుందని గ్రహించి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశాడు. ఆ మంటలో ఆ చిన్న పిచ్చుక కాలి బూడిదైపోయింది. పిచ్చుక ప్రాణం విడిచిన మరుక్షణం ధర్మకీర్తికి ఒక అద్భుతం ఎదురైంది. అతని ముందు ఒక దివ్యమైన తేజోవంతమైన ఆత్మ నిలబడి మానవ భాషలో మాట్లాడడం మొదలుపెట్టింది. ఓ పుణ్యాత్మ, భయపడకు. నేను నీ గుడిసెలో నివసించే పిచ్చుక ఆత్మను. నా పేరు అహంకారి. నీ గుడిసె కాలిపోవటానికి నేనే కారణం. నన్ను క్షమించు అని తన పూర్వజన్మ వృత్తాంతాన్ని, తాను పిచ్చుకగా ఎందుకు పుట్టానో మొత్తం వివరించింది. ఈరోజు నేను ఆకలితో తెలియక ఆ శివదీపాన్ని ఉద్ధరించాను. ఆ పుణ్యఫలంగా నాకు ఈ బుచ్చిక జన్మ నుండి విముక్తి లభించింది. శివదూతలు నన్ను శివలోకానికి తీసుకువెళ్ళటానికి వస్తున్నారు. కానీ నాదొక చివరి కోరిక ఉంది. నా కథ, నేను చేసిన పాపం, నేను పొందిన ప్రాయశ్చిత్తం లోకానికి తెలియాలి. కార్తీక సోమవారం నాటి దీపపు మహిమను అందరికీ అర్థం కావాలి. దయచేసి నీవు నా ఈ కథను ప్రజలకు, పురాణకారులకు వివరించు. ఇదే నేను నీకు చేసిన అపకారానికి నీవు నాకు చేయవలసిన ఉపకారం. ఈ మాటలు చెబుతుండగానే ఆకాశం నుండి దివ్యమైన సంగీతంతో ఒక పుష్పక విమానం కిందికి వచ్చింది. అందులో శివగణాలు ఉన్నారు. అదే సమయంలో మరోవైపు నుండి భయంకరమైన రూపాలతో యమదూతలు కూడా అక్కడికి వచ్చారు. వారు ఆ పిచ్చుక ఆత్మను పాశంతో బంధించడానికి ప్రయత్నించారు. శివదూతలు వారిని అడ్డగించి, ఆగండి, ఈ ఆత్మ శివలోకానికి చెందినది అని గర్జించారు. ఇక యమదూతలు ఇలా అన్నారు: ఇది అసాధ్యం. ఇతను పూర్వజన్మలో ఆకలితో ఉన్న బ్రాహ్మణుడి మరణానికి కారణమయ్యాడు. ఆ పాపానికి ఇతను కొన్ని యుగాల పాటు నరకంలో శిక్ష తీరాల్సి ఉంది అని వాదించారు. ఈ వాదన జరుగుతుండగా ఆకాశం నుండి గంభీరమైన స్వరంతో సాక్షాత్తు యమధర్మరాజు వాణి వినిపించింది. ఓ నా యమదూతలారా, శివగణాలు చెప్పింది సత్యం. అతని పాపం మేరుపర్వతం అంతటిది. కానీ అతను తెలియక చేసిన పుణ్యం ఈ విశ్వమంతటిది. ఓ మానవులారా, వినండి. ఈ పిచ్చుక కథ
మీకొక గొప్ప గుణపాఠం. యమధర్మరాజుగా నా ధర్మం పాపపుణ్యాలు లెక్కించటం, శిక్షలను అమలుపరచడం, నా లెక్క ప్రకారం ఈ ఆత్మ పూర్వజన్మలో చేసిన పాపానికి కొన్ని యుగాల పాటు నరకయాతన అనుభవించాల్సింది. అది సత్యం. కానీ ధర్మానికి, కర్మకు అతీతమైన ఒక మహాశక్తి ఉంది. అదే ఆ పరమశివుని కరుణ. ఆ కరుణ అత్యధికంగా ప్రవహించే రోజు కార్తీక సోమవారం రోజు. నేను మీకు కార్తీక సోమవార దీపపు మహిమం గురించి వివరిస్తాను. దీనిని సాక్షాత్తు శివుడే నాకు ఉపదేశించాడు అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. ఒక దీపం అంటే 3 భాగాలు, అంటే 3 దోషాలు పోగొడుతుంది. ప్రమిదలోని నూనె, నెయ్యి ఇది జీవి యొక్క సంచిత కర్మకు, అంటే గత జన్మల నుండి పేరుకుపోయిన కర్మలకు ప్రతీక. దీపం వెలిగినప్పుడు నూనె కరిగి కాలిపోయినట్లే కార్తీక సోమవారం దీపారాధన చేసి జీవి యొక్క సంచిత కర్మలను దహించి వేస్తుంది. ఇక వత్తి ఇది జీవి యొక్క ప్రారబ్ధ కర్మకు, అంటే ఈ జన్మలో అనుభవించవలసిన కర్మకు ప్రతీక. వత్తి తనను తాను కాల్చుకుంటూ వెలుగుని ఇచ్చినట్లే ఈ దీపారాధన జీవి యొక్క ప్రారబ్ధ కర్మల తీవ్రతను తగ్గించి ఆ కష్టాలను తట్టుకునే శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇక దీపపు జ్వాల ఇది జీవి యొక్క ఆగామి కర్మకు, అంటే భవిష్యత్తులో జరగబోయే కర్మలకు ప్రతీక. ఈ జ్వాల జ్ఞానాగ్నిగా మారి జీవికి మంచి చెడుల విచక్షణను ఇచ్చి భవిష్యత్తులో పాపాలు చేయకుండా ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఈ పిచ్చుక తన స్వార్థం కోసం, ఆకలి కోసం దీపాన్ని సమీపించింది నిజమే, కానీ అది చేసిన పని ఆరిపోతున్న దీపాన్ని తిరిగి ప్రజ్వలింపచేసింది. కావున కార్తీక సోమవారం నాడు ఈ చర్యకు ఉన్న పుణ్యఫలం అనంతం. అది గంగా నదిలో 1,000,000 సార్లు స్నానం చేసిన, 1000 అశ్వమేధ యాగాలు చేసిన రాని పుణ్యాన్ని ఇస్తుంది. ఆ ఒక్క క్షణంలో ఈ పిచ్చుక యొక్క సంచిత ప్రారాబ్ధ ఆగామి కర్మల ఖాతాలు శుద్ధి చేయబడ్డాయి. నా తాళపత్ర గ్రంథాలలోని పాపపు లెక్కలన్నీ ఆ దీపపు అగ్నిలో భస్మమైపోయాయి. ఈ పిచ్చుక తన ప్రాణాలను అర్పించి తన యజమాని యొక్క దరిద్రపు జీవితానికి మార్గం చూపింది. అంతేకాదు, పూర్వజన్మలో ఇతను అన్నం పెట్టక పాపాన్ని మూటకట్టుకున్నాడు. ఈ జన్మలో ధర్మకీర్తి తనకు లేకపోయినా ఈ పిచ్చుకకు రోజు అన్నం పెట్టాడు. ఆ పుణ్యఫలం ధర్మకీర్తిని ఈ అగ్ని ప్రమాదం నుండి, ప్రాణాపాయం నుండి కాపాడింది. కార్తీక మాసంలో అన్నదానం చేసిన వారికి అగ్ని భయం, అకాల మృత్యు భయం ఉండవు. కాబట్టి శివదూతలారా, ఈ ఆత్మను సగౌరవంగా శివలోకానికి తీసుకువెళ్ళనివ్వండి అని యమధర్మరాజు తీర్పు చెప్పాడు. ఇక శివదూతలు ఆ పిచ్చుక ఆత్మను నమస్కరించి విమానంలో కైలాసానికి తీసుకువెళ్లారు. ధర్మకీర్తి ఈ అద్భుతాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అతని గుడిసె కాలి బూడిదైపోయింది. కానీ అతని హృదయం జ్ఞానం అనే వెలుగుతో నిండిపోయింది. అతను ఆ పిచ్చుక కోరిక మేరకు దేశదేశాలు తిరిగి ఈ కథను, కార్తీక సోమవారం యొక్క అపారమైన మహిమను ప్రజలకు వివరించడం ప్రారంభించాడు. ఈ కథను విని ఎందరో రాజులు, ప్రజలు ధర్మకీర్తికి శిష్యులై అతనికి ఒక పెద్ద ఆశ్రమాన్ని కట్టించి జీవితాంతం అతని సేవలో తరించారు. ఈ కథను పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి ఆ మహాశివుడి అనుగ్రహం లభిస్తుంది.